అరే అవతార్ పొయ్యొద్దురా అన్న, నా మాట విన్నావారా? పోసావు మొత్తం విజయవాడ మొత్తం మునిగిపోయిందిరా. చూడరా కాలనీలో నీళ్ళెట్టకు. పోసిన తర్వాత బాధపడతావారా నాయన. చూడండి ఎలాగో కాలనీలో వాటర్ ప్రాబ్లం. భగవంతుడు ఒకేసారి ఎంత వాటర్ ఇచ్చాడో, తలకు పోసుకునే అంత వాటర్ ఇచ్చాడు. చక్కగా స్విమ్మింగ్ పూల్ చేసాడు అంతే. కాలనీ మొత్తాన్ని, విజయవాడ మొత్తాన్ని స్విమ్మింగ్ పూల్ అయిపోయింది. మేమేమి ఇచ్చేయలేమమ్మా, మేమంత నిమిత్తం ఇచ్చాము. శాంతించమ్మ తల్లి, అమ్మ గంగమ్మ తల్లి శాంతించమ్మ. అందరూ ఇది చేయాలమ్మా. గంగమ్మ తల్లి నువ్వే శాంతించి వెళ్ళిపోయిన గంగమ్మ తల్లిని శాంతించడం కోసం చూడండి ఎట్లా మొక్కుతున్నారు. మనం చేసిన చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న తప్పులు ప్రకృతికి ఇది అవుతుంది. మూడు దోశలు నీళ్లు ఎత్తి ఇలా దండం పెట్టుకోండి. అన్నీ సన్నగలిపోమ్మ శాంతించాలి. శక్తిస్తుని లోపలికమ్మ మమ్మల్ని చల్లగా చూడమ్మ. పిల్లలు జనాలు ఉన్నామమ్మ, చల్లని కాపాడమ్మ. నా బండి ఏమైపోయిందో రేనా, నా బండి ఏమైపోయిందో. నా దగ్గర ఉంది. చూడండి, మనం ప్రకృతికి కోపం తెప్పిస్తే ప్రకృతి మనల్ని కూడా ఇలాగే చేస్తుంది. మొత్తం నిండిపోయినాయి. వ్యవహారం మొత్తం చూడండి ఎలా ఉందో. ఇప్పుడే తాగానమ్మా. చూసారా కిందిళ్ళు మునిగిపోయే బయటికి, పైన ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారా? అంతా మా చెల్లెళ్ళు అందరూ. టీ తాగుతారా, అటే టిఫిన్ చేస్తారా అన్నారు. ఎవరు పులిహోర బయటలు పంపించినా పంపించకపోయినా మాకు మట్టి కడుపు నిండిపోద్దండి. ఇక్కడ సమస్య లేదు. చూడండి ఎలాగో కాలనీలో వాటర్ ప్రాబ్లం. భగవంతుడు ఒకేసారి ఎంత వాటర్ ఇచ్చాడో, తలకు పోసుకునే అంత వాటర్ ఇచ్చాడు. చక్కగా స్విమ్మింగ్ పూల్ చేసాడు అంతే. కాలనీ మొత్తాన్ని, విజయవాడ మొత్తాన్ని స్విమ్మింగ్ పూల్ అయిపోయింది. చూసారా కాలనీ మొత్తం వరద అయిపోయింది. మామూలు వరద కాదు, మొత్తం నడుములోతు నీళ్ళ వరకు ఎలా వచ్చేసింది చూడండి. బుడవేరు పొంగింది, బుడవేరుకి ఆగ్రహం వచ్చింది. ప్రకృతికి ఇసుక పుడితే ఇలా ఉండిద్దండి. ఆటోలు చూసారు ఎలా మునిగిపోయినాయో. బుడవేరు ఆగ్రహించింది. ప్రకృతి పగబట్టింది చూడండి. పాముల కాలువ, మైలవరం, వైఎస్ఆర్ కాలనీ, జక్కంపూడి మొత్తం మునిగిపోయింది. మనుషులకే కాదు పగ, ప్రకృతి కూడా పగ ఉండింది. ఆ పగ ఈ విధంగా తెచ్చుకుంటుంది. మొత్తం కింద ఫ్లోర్లు అన్నీ మునిగిపోయినాయి.
చూడండి ఏ విధంగా మునిగిపోయిందో చూడండి. మొత్తం నడుము లోతు వచ్చేసింది వాటరు. మనం చేసిన చిన్న చిన్న తప్పులకి ఇలాగ ప్రకృతి పగబట్టి ఈ విధంగా మొత్తం ముంచేస్తూ ఉండిద్ది. ఒకప్పుడు చెన్నై మునిగింది, హైదరాబాద్ మునిగింది. నాకు తెలిసి విజయవాడలో ఈ విధమైన ఇది రావడం, ఈ విధమైన వరద రావడం ఇదే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. నాకు తెలిసి అయితే ఇదే ఫస్ట్ టైం ఇంత వరద రావడం. అంతకుముందు 17 సంవత్సరాల క్రితం వచ్చిందంట వరద. ఆ 15 సంవత్సరాల క్రితం వచ్చిన వరదకి ఇప్పుడు వరదకి అంతా సమానంగానే ఉంది. ప్రకృతి విలయ తాండవం ఆడుతుంది. ఆదివారం 9వ నెల 1వ తారీఖు 2004 నైట్ 2 నుంచి ఇది ఉంది. వీడియో తీయడానికి కనపడదు కాబట్టి ఇప్పుడు తీస్తున్నాము. మా అయితే మొత్తం బీరువాలు అన్నీ మునిగిపోయినాయి. అంతా ఓం నమ శివాయ అయిపోయింది. మాకు తాగడానికి నీళ్ళు ఇవ్వండి చాలు. ఏం రాదులే, కసేపాకి తీసుకుని అట్లా కాదుగా నా అర్థం పెట్టి తీయాలి. అది నువ్వు తీసిన వీడియో అనవసరం. అది అంత కలిసి ఫోటో తీసుకో. పెట్టే ముందుకి ఇంకా నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి. ఇంకెక్కడ పెట్టినట్ట ఇంకెక్కడ పెట్టిన చూడండి మా వైఎస్ఆర్ కాలనీ ఎలా మునిగిపోయిందో. మొత్తం మునిగిపోయింది వైఎస్ఆర్ కాలనీ అంతానా. తాగటానికి లేదు, తినటానికి లేదు, అసలు ఏమీ లేదు. అలా మునిగిపోయింది వాతావరణం. కనీసం మనిషి ఏం చేస్తుందంటే పైన ఇప్పుడు నిలబడ్డ చంద్రబాబు నాయుడు ఏం చేయడు, ఏంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చేయడు. ఈ కింద ఉంటారు చూడు ఉల్ఫా నా కొడుకులు, వీళ్ళు సరిగా పట్టించుకోవడం వల్ల జరిగిన పని. వాళ్ళందరూ పట్టించుకోమని చెప్తారు. కట్టలు తెగిపోవడానికి వీళ్ళు సజ్జనాకుతున్నారండి. తెలియదండి, ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి జనాలకి. మొత్తం నేల లాగేసేసారు మొత్తం. ఇప్పుడు మా వాళ్ళు ఇద్దరు వచ్చారండి బయటకి, ఇంకిద్దరు రోడ్ల మీద పడి తిరుగుతున్నారు. ఇప్పుడు నీళ్ళలో మునిగిపోయి చూడండి అండి, అది చిన్న పిల్లలు కూడా ఎలా వస్తున్నారు. వీళ్ళందరూ లోపల నుంచి బయటకు వచ్చిన వాళ్ళేనండి. ప్రభుత్వం అదేనండి, ప్రభుత్వం వచ్చిన నెంబర్ 1 గా పనిచేస్తుంది. ఏ ప్రభుత్వం వచ్చినా నెంబర్ 1 గా పనిచేస్తుంది. పక్కనున్న చెత్త నా కొడుకులే ఉద్యోగస్తులే చేసేదండి, వేస్ట్ నా కొడుకులు చేసే పనులు. ఇదిగోండి ఇంకా వస్తానే ఉన్నారండి. ఇది అంతవరకు ఇప్పుడు వాళ్ళ పసిపిల్లల్ని కూడా పట్టించుకోవట్లేదు రెస్క్యూ టీం అనేది. దించాం అంటున్నారు. రెస్క్యూ టీం దేనికి? ఇంకా జనాలను కాపాడలేనందుకు రెస్క్యూ టీం అవసరం లేదు. ఒక్కొక్క బోట్ ఆఫ్ చెప్తే వాళ్ళు చేరుతారు. ఇటు ఒక బోట్ ఆఫ్ చెప్తే చాలా మంది తీసుకొచ్చి బోట్లో దించారు. ఇక్కడ దించుతారు, కొంతమందినే దించుతారు, అందరినీ దించట్లా. కొంతమంది లేదు ముసలా పొడగాళ్ళు నల్లా పోయిన వాళ్ళు ఇలా పట్టుకొని తీసుకొని వెళ్ళారు. ఇక్కడ వీడియోలు తీసారేమో, అప్పుడు అందుకే తీసుకుంటారు. వీడియో కోసం దిగేది, వీడియో కోసం పెట్టే ప్రసాదం, వీడియో కోసం పెట్టే వాటర్ బాటిల్ కాదు. కొన్నోళ్ళు ఇప్పుడు ఉన్నోళ్ళు పట్టుకోవడం ఏం చేస్తారు.
ఏ అమ్మమ్మకి ఫోన్ చేసి చెప్పు, అమ్మోళ్ళు వచ్చారు వస్తున్నామని. వీడియో అప్లోడ్ చేస్తాం మా యూట్యూబ్లో. మాకు లేదండి, కాలనీ నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. తెలుసు ఎట్టు వస్తుందో వాళ్ళకి అప్పు చెప్పాలి. ఏంటి వాళ్ళకి అప్పు చెప్పాలి, అప్పు చెప్తే అందరిని వేసుకొస్తారు. ఇటు రండి. ఓ మరీను దొరకదు చెప్తారు కానీ ఏం దొరకట్లా. ఎక్కడుంది మైకు? నీ దగ్గర ఉంది, మమ్మల్ని నడుతున్నావు. హాయ్ ఫ్రెండ్స్, ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్, వెల్కమ్ టు ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్. ఇక్కడ అంబాపురం, నయనవరం, జక్కంపూడి కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, అట్లాగే చిట్టినగరం, మన భవానీపురం మొత్తం మునిగిపోయింది ఫ్రెండ్స్. ఆ ఎర్రిపప్పులు అనేది ఒకటి గవర్నమెంట్ దింపింది ఫ్రెండ్స్. వాళ్ళు బోట్లు వేసుకొని రెస్క్యూ టీమ్ అని చెప్పి దిగుతున్నారు, కానీ వాళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. వాళ్ళు ఏంటంటే షోయింగ్గా రెస్క్యూ టీమ్తో దిగుతున్నారు, కానీ నడవలేని వాళ్ళని, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని, ఏంటి ఆరోగ్య పరిస్థితి బాగోలేని వాళ్ళని వాళ్ళ మట్టికి తీసుకెళ్ళట్లేదు ఫ్రెండ్స్. హార్ట్ పేషెంట్ అని మాకు 2-3 బోట్లు ఎదురైనాయి, కానీ ఎవరూ ఉపయోగం లేదు. ఇక్కడ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా నిదానంగా నడుచుకుంటూ వస్తున్నారు. చిన్నపిల్లలకి వైఎస్ఆర్ కాలనీలో అయితే పాలు కూడా లేవు ఫ్రెండ్స్. అట్లాగే పొక్కలు వేసుకొని షో చేయడానికి వాటర్ బాటిల్ తీసుకొస్తున్నారు. ఇగో ఈ వాటర్ బాటిల్ ఇస్తున్నారు, అవి కూడా అందరికీ అందట్లేదు. ముష్టోళ్ళలాగా ఇసిరేస్తున్నారు ఫ్రెండ్స్. ఒకసారి మీరు చూడండి, వెంటనే ఈ వీడియో అప్లోడ్ చేస్తాము. ఎవరైనా సహాయం చేయాలనుకుంటే వైఎస్ఆర్ కాలనీ పిల్లలకి పాలు అనేది లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏంటి మేము 239 నుంచి వస్తున్నాం, మేము మొత్తం మునిగిపోయినాయి. మాకు ఇళ్ళకి ఇక్కడ వరకు వచ్చేసినాయి, కట్టుబట్టలతో వచ్చాము. ముందు పిల్లలకి పాలు, మంచినీళ్ళు అందించండి. షోయింగ్ చేయడానికి రాజకీయ నాయకులు అనేది దిగొద్దు, తిరగొద్దు. ఆ ఎర్ర బట్టలు వేసుకొని నా కొడుకులు ఇస్త్రీ బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. వాళ్ళు అసలు దేనికి పనికిరని వేసి నా కొడుకులు. అది ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, అందరినీ ఒకసారి చూడండి. చెత్త నా కొడుకులంతా తిరుగుతున్నారు అనమాట. అది కాలనీలో పిల్లలు పాలకు లేక రాత్రి వాళ్ళు అసలు ఎందుకు తిరుగుతున్నారో కూడా తెలియదు. ఇదిగోండి, ఇంకా చాలా దూరం నుంచి వస్తానే ఉన్నారు జనాలు. మా డాడీ హార్ట్ ప్రాబ్లం అండి, ఇప్పుడు మేము వాళ్ళ కోసం ఎంత ఇదిగా కష్టపడి, ఇప్పుడు మా అమ్మమ్మ వచ్చి తిడితే కానీ వాళ్ళు ఇప్పుడు కూడా బయటకు రాలేదు. ఆ అపార్ట్మెంట్లు ఎంతవరకు ఉంటాయని గ్యారంటీ ఉంది, కూలిపోతాయేమో అని భయం. నేలల్లో నాన్న వైఎస్ఆర్ కాలనీ ఇంతవరకు పేకల లోతు మునిగిపోయింది. ఇక్కడ ప్రకృతి పగబట్టిందంటే కారణం ఒక చెత్తనా కొడుకులు చేసిన మిస్టేక్ వల్లే ఇవాళ మన విజయవాడ సిటీ మునగడం కానీ, అమ్మాపురం కానీ, కాలనీ మొత్తం ఆ బుడవేరుందని కట్ట తెగిపోవడం కానీ చెత్తనా కొడుకులు చేసిన మిస్టేక్. ఇది చిన్న మిస్టేక్ కాదు. ఇది నా కొడుకులు ప్రభుత్వం ఏం చేస్తుందంటే, పైన ఇప్పుడు నిలబడ్డ చంద్రబాబు నాయుడు ఏం చేయడు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చేయడు, ఈ కింద ఉంటారు చూడు ఉల్ఫా నా కొడుకులు, వీళ్ళు సరిగ్గా పట్టించుకోవడం వల్ల జరిగిన పని. వాళ్ళందరూ పట్టించుకోమని చెప్తారు, కట్టలు తెగిపోవడానికి వీళ్ళు సాగనాకుతున్నారండి. తెలియదండి, ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి జనాలకి. మొత్తం నేల లాగేసేసారు మొత్తం. ఇప్పుడు మా వాళ్ళు ఇద్దరు వచ్చారండి బయటికి, ఇంకిద్దరు రోడ్ల మీద పడి తిరుగుతున్నారు. ఇప్పుడు నీళ్ళలో మునిగిపో. చూడండి ఫ్రెండ్స్, అంతలా నీళ్ళు అవన్నీ ఉన్నాయో. మేము మా అమ్మ నాన్న కోసం మేము వచ్చామండి. ఈరోజు కొంచెం వాటర్ ఫ్లో చిట్నగర్లో తగ్గిందనమాట. నార్మల్గా అయితే చాలా వాటర్ ఫ్లో ఉందండి. కాలనీలో ఇంకా
ఫుల్గా వాటర్ ఉన్నాయి. కాలనీ కంట్రీకి అవన్నీ మునిగిపోయినా కాదు. దారిలో ఫోన్ చేసిన వాళ్ళందరికీ మా కన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉందండి, వీడియో పెట్టా చూడండి అంటున్నారు. సైడ్ ఎత్తే మాకు మనుషులు కనపడుతుంది. అదిగోండి అండి గ్రీన్ కలర్ షర్టు మా డాడీ అనమాట. మా డాడీ మా మమ్మీ. మాకు అసలు నిజంగా ఏడుపు వస్తుంది, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఫస్ట్ టైం అండి మా విజయవాడలో వరదలు రావడం అనేది ఫస్ట్ టైం. నవ్వాలో ఏడవలు తెలియట్లేదండి. మా మమ్మీ డాడీ నా పొజిషన్లో చూసి ఇద్దరినైతే సేవ్ చేయగలిగాం. ఇంకిద్దరు ఉన్నారు, మా చెల్లి మా మరిది. వాళ్ళ టీ తాగుతారా? డబ్బులు డబ్బుల గురించి ఏం ఆలోచించున్నాకు? ఏమో ఇటు నుంచి ఇలా సంచన్న తీసుకుందాం పదవే పాపం. వెళ్ళి సంచన్న తీసుకురా చెల్లి. మాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదండి, ఏడుపు వచ్చేస్తుంది ఆ పొజిషన్లో చూసి. నీకొందరా అమ్మమ్మ చేతిలో చెవు భజన. రావారపాటు రింగులో ట్రాఫిక్స్. ఇది 1 టౌన్ జెండా చెట్టు స్టాండ్ అండి. బోడే మాటలు, అమ్మ వాటలు, జెండా చెట్టు, హిందీ స్కూలు, మాల్పన్ రోడ్లు ఎన్ని మునిగిపోయినాయండి. ఇటు పక్క దయచేసి ఎవరు రామాకండి. నడు మధ్యలో కూడా వచ్చింది వాటరు, చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి ఇటు పక్క ఎవరైనా రాదాకా ఆలోచించమాకండి. వాటర్ బాగా ఇబ్బంది పడుతుంది. మా ఆటోలు అయితే మునిగిపోయాయి, చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇక్కడ బలి తీయడానికి కూడా ఇబ్బంది పడుతున్నాము.